డ్రగ్స్ ద్వారా నేరాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళందరికీ క్షమాభిక్షలు పెట్టిపోయిన బైడెన్ పోతా పోతా చిట్ట చివరి నిమిషాల్లో తన కుటుంబానికి కూడా క్షమాపణలు పెట్టేశాడు. అమెరికా అధ్యక్షుడు పదవీకాలం ముగుస్తున్న చిట్ట చివరి క్షణాల్లో కూడా తన అసాధారణ అధికారాలను వినియోగించాడు. తన తోబుట్టువులకి వాళ్ళ జీవిత భాగస్వాములకి చట్టపరమైన రక్షణ కల్పించే ఉత్తర్వులు జారీ చేశాడు. తనను బాధించే ఉద్దేశంతో వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటున్నారని, అవి ముగిసేలా కనిపించడం లేదని చెప్పుకొచ్చాడు. ట్రంప్ నేతృత్వం నూతన ప్రభుత్వం కొలువుదీరాక ఎవరెవరిపై ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ బైడెన్ ఉత్తర్వులు జారీ చేశాడు. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున క్షమాభిక్షలు, ఇలాంటి ఉత్తర్వులు ఇస్తుండడం మీద విమర్శలు వస్తున్నాయని ఏమాత్రం వెనక తగ్గలేదు. అదే డాక్టర్ ఆంథోనీ ఫౌజీ, విశ్రాంత జనరల్ మార్క్ మిలే, క్యాపిటల్ భవన్ మీద 2021 జనవరి 6న జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపిన కమిటీ సభ్యులకి ఆయన ఇట్లాంటి రక్షణ కల్పించారు. 2020 ఎన్నికల్లో తన ఓటమికి కారకులైన వారిని, క్యాపిటల్ భవన్పై దాడిలో తన పాత్ర ఉందని జవాబుదారీతనం నిర్ణయించడానికి ప్రయత్నించిన వాళ్ళని ఓ జాబితాలో చేర్చి వాళ్ళ సంగతి చూస్తానని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంది. ఫౌసీ దాదాపు 40 ఏళ్ళుగా అమెరికా జాతీయ అలర్జీ అంటువ్యాధుల సంస్థకు డైరెక్టర్గా సేవలు అందించారు. బైడెన్కి ప్రధాన వైద్య సలహాదారుడిగా కూడా ఉన్నారు. కరోనా మీద స్పందన విషయంలో గతంలో ఆయన ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. మరో వ్యక్తి మిలే, అమెరికాలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్కి విశ్రాంత చైర్మన్. గతంలో ఆయన ట్రంప్ను ఫాసిస్ట్గా అభివర్ణించారు. తాను రక్షణ, క్షమాభిక్ష కల్పిస్తున్న వారంతా ఏదో తప్పులు చేసినట్టు వాటిని అంగీకరించినట్టు కాదంటూ బైడెన్ కవర్ చేసుకొచ్చారు.